ఈ సాయి భగీరథ్ కేసులో తప్పు చేసేది ఏంటంటే మీడియా తప్పు చేస్తుంది, అపోజిషన్ పార్టీ తప్పు చేస్తుంది. అంటే జాప్యం అంటే ఏదైతే అరెస్ట్ చేసే ప్రాసెస్లో లేట్గా ఉంది పోలీసులు అంటారు. అరెస్ట్ చేసే ప్రాసెస్లు లేటుగా ఉంది పోలీసులు అని నేను చెప్తున్నాను. మీడియా తప్పు చేస్తలేదని తప్పు చేస్తాను నేను అన్ను. మీడియా ఏదైతే వెలికి తీసుకురావాల్సిన నిజాలు ఏవైతున్నాయో తీసుకొచ్చే ప్రాసెస్ లో ఎవరైతే వెదవులు కారపోటలు కూస్తా ఉన్నారో వాటిని ఎక్కువ మనం ప్రమోట్ చేయడం వల్ల స్టేట్ కు ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం స్టేట్ నడిపించే అధికారులు కూడా ఒక చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి అవి కొంచెం కట్టెలు చేసుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం మీద పోలీసు వ్యవస్థ మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఇస్తున్న ఈ యొక్క మెసేజ్ ఏమవుతుందంటే ఈ రాష్ట్రంలో ఎటువంటి శాంతి భద్రతలకు ఎటువంటి చోటు లేదు. అండ్ ఇటువంటి అఫెన్సెస్ ఉమెన్ మీద జరిగితే కనుక పోలీసులు సరిగ్గా పనిచేయరు, ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయదు అని ఒక మెసేజ్ అయితే బయటకు వెళ్తా ఉన్నది. కానీ నేను ఒకటి విషయం చెప్తున్నా, ఇది రాష్ట్ర ప్రభుత్వానికో లేకపోతే ముఖ్యమంత్రి గారికి సంబంధించిన ఇష్యూ ఏం కాదు. ఇది ఒక హోమ్ మినిస్టర్కి సంబంధించిన ఇష్యూ అండ్ అది కేంద్ర హోమ్ మినిస్టర్కి సంబంధించిన ఆయన కుటుంబానికి సంబంధించిన ఇష్యూ. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ ఎంతైతే ఉంటుందో దానికి పదంతులు ఎక్కువ కేంద్ర హోంమంత్రి కొడుకును కాపాడుకునే బాధ్యత ఆ కేంద్ర మంత్రి మీద ఉంటది. మీరు బ్లేమ్ చేస్తే ఆరోపణలు మోపాలనుకుంటే ఆయన మీద చేయండి, ఆయన మీద చేయండి. ఎందుకు చేయాలంటే ఇంతటి అలిగేషన్స్ రేజ్ కావడానికి గల కారణం నీ కొడుకును ప్రాపర్ గా నువ్వు ఒక సరైన పాత్రను నడిపించుకోకపోవడం నీ పొరపాటు. అట్ ద సేమ్ టైం ఒక్కరిదని కాదు, ఆ అమ్మాయి బయటకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఆ పిల్లల మానిటరింగ్ కూడా ఉండాలి కదా. అదేమైపోయింది? నీ కొడుకు బయటికి వెళ్ళినట్టు తప్పు చేస్తున్నాడు, ఐ అగ్రి. దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత హోమ్ మినిస్టర్ కొడుకు కాబట్టి ఇంకా కూడా ఎక్కువ ఉండాలి రాష్ట్రం మీద. ఇప్పుడు హోమ్ మినిస్టర్ నీ కొడుకుని నువ్వు సరిగ్గా సెట్ చేసుకోకపోతే, నీ ఇంటిని నువ్వు బాగా చేసుకోకపోతే, మీ ఇంట్లో ఎటువంటి అయితే నువ్వు ఒక హోమ్ మినిస్టర్ గా లా అండ్ ఆర్డర్ ఎట్లా డ్రైవ్ చేస్తావు, నువ్వు ఎట్లా పని చేస్తావు అన్నది ప్రజలు నేను క్వశ్చన్ చేస్తారు. నా దృష్టి నీ మీద ఉంటది. నీ యొక్క హోమ్ శాఖకు నువ్వు అన్ఫిట్ అన్న మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది. నీ ఇంటిని నువ్వు బాగా చేసుకో, మీ ఇంట్లో లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేసుకో. మీ ఇంట్లో ఏదైనా తప్పు జరిగిందంటే చట్ట పరిధిలో ఏ విధంగా అయితే శిక్షలు పడాలో జనాల మీద ఎట్లయితే ఇంప్లిమెంట్ అవుతుందో అదే ఇంప్లిమెంటేషన్ నీ కొడుకు మీద కూడా నువ్వు ఇంప్లిమెంట్ చెయ్యి. నీ కొడుకు నువ్వు తప్పించడము అది సరి కాదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. నువ్వు నిర్దోషత్వం నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే నువ్వు కోర్టుకు హాజరుపరచు. ఒకవేళ జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తే ఇయ్యమని చెప్పు. 10 రోజులు కాదు, 4 రోజులు కాదు, అవసరమైతే 3 నెలలు జైల్లో ఉండమని చెప్పు, బయటికి రమ్మని చెప్పు, నీ నిర్దోషత్వాన్ని ప్రూవ్ చేసుకోమని చెప్పు. అంతేగాని నీ కొడుకు నువ్వు బయటికి పంపించేసి నువ్వు తప్పించడం వల్ల న్యాయ వ్యవస్థ మీద, అధికార పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద, నీ నరేంద్ర మోడీ మీద, నీ మీద నమ్మకం అయితే పోతుంది ప్రజలకు అని చెప్పి.